హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మామిడికాయ పులిహోర చేసుకోబోతున్నాం. ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా కడాయి వెలిగించుకుని 2 గరిటెల నూనె, గుప్పెడు వేరుశనగ గుళ్ళు, 2 గ్రబ్బల కరివేపాకు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల పచ్చెనపప్పు, 6 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపు వేగుతుండగా 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అదేవిధంగా మంచి టేస్ట్ అవడానికి 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలి, అది కూడా చిటికెడు. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని చల్లారనివ్వండి. పోపు వేయించుకోక ముందే నేను రైస్ అయితే కుక్ చేసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే పులిహోరకి అన్నం అయితే చల్లారితే బాగుంటుంది కాబట్టి రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని చక్కగా నేనైతే రైస్ని కుక్ చేసేసుకున్నాను. అన్నం అయితే చక్కగా పొడి పొడిలాడుతూ చల్లారిపోయిందండి. మనం ఇందాక చేసి పెట్టుకున్న పోపుని అన్నంలో వేసుకోవాలి. మామిడికాయ పులిహోర అంటే మరి మామిడికాయ ఉండాలి కదా. ఒక మామిడికాయని తురుము కింద చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత ఆ మామిడికాయ తురుగుని మనం పులిహోర పోపులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతేనండి, చక్కగా అన్నం అంతా కలిసేలాగా పోపుని కలుపుకోవాలి. మన టేస్టీ అయినా యమ్మీ అయినా అదేవిధంగా ట్రెడిషనల్ అయిన మామిడికాయ పులిహోర రెసిపీ ఈజ్ రెడీ. అంతేనండి, చక్కగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు, లంచ్ కింద తినచ్చు, అండ్ నార్మల్గా స్నాక్ ఐటమ్ ఏమైనా డిఫరెంట్గా రైస్తో తినాలనుకున్నా కూడా తినచ్చు అనమాట. సో హెవీగా ఉండదు, లైట్, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. వెల్, నాకైతే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ చూసేద్దాం రండి. టేస్ట్ అయితే చెప్తున్నాను, అదిరిపోయిందండి, సూపర్బ్.